వచ్చేదాకా మాత్రం మనం వేచి ఉండాల్సిందే. ఎంజిఎంలో జరిగినటువంటి విషాద సంఘటనకి సంబంధించి ఆ పాప బాబు ఎవరైతే ఉన్నారో 2 రోజుల పసికందుని పీకుతున్నటువంటి సంఘటనకి సంబంధించి అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి, ఇక్కడ వరంగల్ ఎంజిఎం హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆర్ఎంఓ గారు. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్, అంటే ఇంత పెద్ద హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డు పక్కనే ఖాళీ ప్లేస్లో ఒక 2 రోజుల శిశువు, నవ శిశువు, తల్లి ఒడిలో ఉండాల్సినటువంటి శిశువు బతికుందా చనిపోయిందా తెలియదు. అది ఇప్పుడు మీరు ఫోరెన్సిక్ వస్తే కానీ తెలియదు. అలాంటి సంఘటన ఇక్కడ పడేశారు, జరిగింది. అసలు అంత పడేసినప్పుడు కూడా ఎవరు చూడలేదా? సీసీ కెమెరా లేవు, అసలు ఏం జరుగుతుంది? ఇది సుమారుగా 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కుక్కలో చిన్న నవజాత శిశువుని పీకుతుండగా ఎస్పీఎఫ్ అవుట్ పోస్ట్ వాళ్ళు చూడడం జరిగింది. చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మా ఆసుపత్రి సిబ్బంది కానీ డాక్టర్లు కూడా అప్రమత్తమయ్యి పోలీసు వారి సహకారంతో అది బేబీని తీసుకెళ్ళి మార్చురీలో భద్రపరచడం జరిగింది. దానికి మనం చూసినట్లయితే ఒక ఎడమ కాలి భాగం పూర్తిగా లేదు. అదేవిధంగా మనము మగ శిశువు అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పూర్తిగా ఛిద్రమైన స్థితిలో ఉన్నది. అప్పటికే చనిపోయిందా సార్ మీరు చూసేవరకే? అది పూర్తిగా చనిపోయిన బాడీ అక్కడ ఉంది. అట్లని ఒక ఏమంటారు ఎడమ కాలు పూర్తిగా లేదు. అదేవిధంగా మగ నిర్ధారించడానికి జన్న భాగాలు కూడా ఏం లేని సందర్భంలో ఉన్నవి. అంటే కుక్కల బెడద ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడనే కాదు, అంతటా కూడా కుక్కల వల్ల చాలామంది పసిపిల్లలు గాను ముసలి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ ఎంజిఎంలో కుక్కలు బాగా తిరుగుతున్నాయని చెప్పి ఉంది. ఆల్రెడీ నేను గతంలో కూడా మీకు ఒకసారి ఇక్కడ జరిగినప్పుడు చెప్పాను. సో దాని మీద అసలు ఎలాంటి ఫోకస్ చేయలేకపోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ సీసీ కెమెరా లేకపోవడం, దాని మీద ఎలాంటి దృష్టి సారించబోతున్నారు? సీసీ కెమెరాల కోసం అయితే ఆల్రెడీ మనం అది ఎస్టిమేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు అప్రూవల్ కూడా అయిపోయింది. త్వరలో వారం 10 రోజుల్లో సీసీ కెమెరాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ పోలీసు వారి సహకారం కూడా తీసుకుంటున్నాము. సీసీ కెమెరా పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసినాము. ఐడెంటిఫికేషన్ పాయింట్స్ కూడా అయిపోయినాయి. వాళ్ళు ఫిట్ చేస్తే అందుబాటులోకి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు పాప బాబు బతికుందా చనిపోయిందా అనేది కానీ, ఆడ మగ అనేది ఇప్పుడు సస్పెక్ట్, అసలు ఏం జరిగిందో తెలియదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు ఎవరు వదిలేసి వెళ్ళారా, లేకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ జరగడానికి వచ్చి ఇక్కడ పడేసి వెళ్ళారా, లేకపోతే ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు ఇన్ కేసు వాళ్ళ పరిస్థితి వల్ల వదిలేసి వెళ్ళారా? బతికుందా చనిపోయిందా పూర్తిగా తెలియదు. ఒకవేళ బతికుంటే మీ దగ్గర చూసుంటే బాగుండేది, కానీ కుక్కలు పీక్కోవడం వల్ల చనిపోయిందని మేము అనుకుంటున్నాం. దానికి మీరేం చెప్తారు? అయితే మనం చూసినట్లయితే అది పూర్తిగా చనిపోయిన బేబీ. ఎందుకంటే డాక్టర్స్ అందరూ కూడా పరిశీలించారు కాబట్టి అక్కడ బతికుందని చెప్పడానికి ఎటువంటి నిదర్శనం లేదు. ఎందుకంటే అది మేము చూసినట్లయితే అది ఒక 3 days లోపల బేబీయే చనిపోయింది, ప్లస్ ఈ రోజే చనిపోయిందని చెప్పగలుగుతాం. ఎందుకంటే పూర్తిగా అది డీకంపోజిషన్ కాలేదు. అంటే దుర్వాసన రావడం అట్లాంటి కుళ్ళిపోవడం ఇట్లా బాడీ కుళ్ళిపోలేదు. అందువల్ల ఈ రోజు చనిపోయిందని చెప్పడానికి అయితే ఒక అవకాశం ఉన్నది. అదేవిధంగా తదుపరి పోస్ట్మార్టం ప్రక్రియ నిర్వహించినట్లయితే అది మగన ఇంకా చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకేంటంటే చనిపోయిన బేబీని ఇక్కడ పడేశారా, అంటే పుట్టడంతోనే చనిపోయిందా, లేకుంటే వాళ్ళు తీసుకొచ్చి పడేశారా అనేది పోస్ట్మార్టం చేసి చెప్పగలుగుతాము. అంటే లైవ్ బార్నా, స్టిల్ బార్నా, డెడ్ బార్నా అనే 3 పదాలకు కూడా మనం పోస్ట్మార్టం ప్రక్రియ నిర్వహించినట్లయితే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక డాక్టర్గా కానివ్వండి, ఒక మానవతా విలువల్లో ఆలోచించి నవ శిశువుని అక్కడ పడేసి వెళ్ళడం, అంటే పిల్లలు లేని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. ఇంతకుముందు గతంలో కూడా చూసాం, ఒక పాప బతికుండగానే పూడ్చి వెళ్ళారు ఇక్కడ మన వరంగల్కి సంబంధించి. ఆ పాపని మీ ఎంజిఎంలో ట్రీట్మెంట్ ఇవ్వడం, అక్కడ సంరక్షణలో పంపించడం అంతా జరిగింది, చాలా బాగా చేశారు. కానీ ఈ సంఘటన మళ్ళీ ఎంజిఎంలో జరిగింది. ఇట్లాంటివన్నీ బయటకు వెళ్తుంటే వచ్చే పేషెంట్లకి నమ్మకం ఉంటుందా? అలాంటి పేషెంట్లకి ఏం చెప్దాం అనుకున్నా? ఇక్కడ నిర్లక్ష్యం లేదంటారా ఇక్కడ వైద్యులు కానీ అధికారులు కానీ? ఒకటే క్లియర్గా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది ఎంజిఎం ఆసుపత్రి అనేది పూర్తిగా వైద్యానికి సంబంధించిన తప్ప ఇక్కడ డెలివరీలో కాన్పులు ఇట్లాంటివి ఏం జరగవు. అందువల్ల ఇక్కడ డెలివరీ అయిన వెంటనే ఇక్కడ పడేస్తారని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మన దగ్గర చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో సీకేఎం కానీ జిఎంహెచ్ నుంచి కూడా అక్కడ డెలివరీస్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మనకు రెఫర్ చేయవచ్చు. కానీ ఇప్పుడు మనం రెఫర్ చేసిన లిస్టులో చూసినట్లయితే కూడా ఈరోజు మన దగ్గర గత 3 days నుంచి కూడా మనం పరిశీలించినాము. ఏ ఒక్క కేసు కూడా అక్కడి నుంచి మిస్ కాలేదు. అందువల్ల మన దగ్గర ఉన్న బేబీ అయితే కాదు. బయట నుంచి వచ్చి ఇక్కడ పడేసి వెళ్ళారంటారు మీ అంచనా? ఒకవేళ ఎటు నుంచి ఉండొచ్చు అనుకుంటున్నారు? అటు అసలు స్పేస్ లేదు. అయితే ఇప్పుడు మనకు ఓపీ గేట్ నుంచి ఓపీ గేట్ నెంబర్ 2 ఉంది కాబట్టి ఇటు నుంచి ఒకవేళ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ గతంలో ఇప్పుడు మనకు ఇది గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి మనం ఏ వ్యక్తులు వచ్చినా కూడా మీరు ఎవరు ఎందుకు వచ్చినా అడగడానికి అవకాశం లేదు. అందువల్ల అందరికీ సర్వజన ఆసుపత్రి కాబట్టి ప్రజలందరినీ అలౌ చేస్తాం మనం. అందువల్ల ఎవరిని క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆటోలు అన్నీ కనపడుతుంటాయి. ఆటోలో పార్కింగ్ ప్లేస్ మేము ఇవ్వలేదు, అయినా కూడా ఆటోలు ఉంటాయి. అక్కడక్కడ అంతకుముందు కొన్ని కార్యకలాపాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. మేము అన్నీ కూడా
కొంచెం మద్యపానం సేవించడం అట్లాంటివి జరుగుతుండేది. అవన్నీ కూడా మేము సెక్యూరిటీతో పోలీస్ వాళ్ళతో మాట్లాడి అవన్నీ ప్రివెంట్ చేసినాము. అంటే నా ప్రస్తుతానికి క్వశ్చన్ అయితే సార్, జరగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎక్కడైతే ఎంట్రన్స్ ఉందో గేటు, అక్కడ నిలబడి వాళ్ళు పేషెంట్ తరపున వస్తే వాళ్ళకి రిసిప్ట్ కానివ్వండి, లేకపోతే రావాలనుకున్న వాళ్ళు ఫైల్స్తో వచ్చి ఉంటే, ఒకవేళ సెక్యూరిటీ గేట్స్ దగ్గర ఉంటే ఈ సంఘటన జరగకపోవు కదా. లేదండి, ఇప్పుడు సెక్యూరిటీ ఆల్రెడీ గేట్ దగ్గర ఉంటారు, కానీ మనం సెక్యూరిటీ మన దగ్గర పనిచేసిన సెక్యూరిటీ ప్రజల్ని ఆపడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆసుపత్రికి వస్తున్నప్పుడు అంటేనే వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితి హాస్పిటల్కి వస్తారు తప్ప ఊరికైతే చూడడానికి అయితే రారు. కాబట్టి మేము ఎవరిని కూడా ఆపడం. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారంటే ఏదో బాధతో వస్తుంటారు కాబట్టి మళ్ళీ ఆపి వాళ్ళ సమయాన్ని వృధా చేయడము, దానివల్ల ఇంకా వైద్యం వల్ల ఏమైనా డిలే జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము ఎవరిని ఆపము. ఒక డైరెక్ట్గా క్యాజువాలిటీకి వచ్చిన తర్వాతనే అతను ఎక్కడ ఏ విభాగానికి పంపాలనేది నిర్ధారిస్తాం. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఉంటారు, నిత్యం 24 గంటలు అందుబాటులో డాక్టర్స్ ఉంటారు. కాబట్టి ఇక్కడ అటువంటి ప్రమాదం లేదండి. అంటే ఈ ఒక్క దగ్గర సీసీ కెమెరా లేదు సార్, మిగతా సైడ్ నుంచి వాళ్ళు ఎటు నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వాళ్ళని గుర్తించే అవకాశం ఉందా? అసలు ఈ కేసు ఎంతలోపు ఛేదిస్తారు? వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళకి లిస్ట్ ఉంటుంది కదా, సీసీ కెమెరా కాకుండా మీ దగ్గర లిస్ట్ అవుట్ ఉంటుంది కదా, దాని ద్వారా కాల్ చేసి ఏమన్నా ఎంక్వైరీ చేశారా అసలు? ఇప్పుడైతే దాదాపు ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన అన్ని కేసులలో కూడా గత 3 డేస్ నుంచి పరిశీలిస్తూ ఉన్నాము. అదేవిధంగా పోలీస్ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు కూడా బయట ఉన్న సీసీ కెమెరా నుంచి ఒకరు లోపలికి ఎవరైనా వచ్చారనేది కూడా పరిశీలిస్తూ ఉన్నారు. పోలీస్ అవుట్ పోస్టులు కూడా 3 కెమెరాలు ఉన్నాయి, అవి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సాయంత్రం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దొరికే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక ఏంటంటే చుట్టుపక్కల డస్ట్బిన్లో పడేస్తున్నా కూడా కుక్కలు పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ కొనలో కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ కాకుండా ఎక్కడైనా పడేసి ఉంటే లాక్కుండొచ్చు. అవును, ఎక్కడ బయట డస్ట్బిన్లో పడేస్తున్నా కూడా కుక్కలు పట్టుకొచ్చే అవకాశం ఉన్నది. ఆ కోణంలో కూడా బయట సీసీ కెమెరాలో పరిశీలించమని పోలీస్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసి దాన్ని ఐడెంటిఫై చేస్తారని కోరుకుంటున్నాను. అంటే ఒకవేళ ఆడపిల్ల అవడం వల్ల అలా పడేసి ఉంటారు అనుకుంటున్నారా, లేకపోతే చనిపోయిన శిశువునే పడేసి ఉన్నారు అనుకుంటున్నారా? మీరే అసలు ఎలా ఆలోచిస్తున్నారు? అంటే మేము పూర్తిగా ఇప్పుడు డాక్టర్స్ కాబట్టి పూర్తిగా చెప్పడానికి అవకాశం లేదు. ఆడపిల్ల మగపిల్ల అనేది పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తి చేసినప్పుడే చెప్పగలుగుతాం. ఎందుకంటే అంటే ఎంత సమయం పట్టొచ్చు ఇంకా మీకు? అంటే ఇప్పుడు జనరల్ ఫోరెన్సిక్ ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే మేము ఆ బాడీ ఎవరైనా క్లెయిమ్ చేసుకుందామని వచ్చినప్పుడు మాత్రమే పోలీస్ వారి రిక్విజిషన్తో పోస్ట్మార్టం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీజర్లో 3 డేస్ వరకు 72 అవర్స్ మనం భద్రపరుస్తాము. ఆ టైంలో ఎవరు కనుక క్లెయిమ్ చేసుకోకుండా మనం మున్సిపాలిటీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి మున్సిపాలిటీతో వాళ్ళకి దాన సంస్కారం చేపిస్తాము. అప్పటికి కూడా DNA టెస్ట్ కోసము కొన్ని భాగాలు మనం తొలగించి అంటే ప్రిజర్వ్ చేసి ఉంచడం జరుగుతుంది. తద్వారా ఆ తర్వాత కూడా ఎవరైనా వచ్చినా కూడా మీకు సంబంధించిన బేబీ అని చెప్పి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక డాక్టర్గా మానవతా విలువలను ఆలోచించి అసలు ఇట్లా చేసేటువంటి ఇలాంటి చెత్త పనులు చేసేటువంటి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు అసలు? మానవత్వం మంట కలిసిపోకుండా చిన్నపిల్లలు ఇప్పుడు ఆడైనా మగైనా కూడా అందరి పిల్లలు సమానమే. ఒకవేళ ఆ విధంగా కొన్ని ఆలోచించినా కూడా పిల్లలందరూ జాగ్రత్త చూసుకోవాలి. అదేవిధంగా వైద్యం ఇప్పుడు పిల్లలకైనా ప్రమాదం ఉందంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైద్యం అందిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు నెలకొల్పింది. అందువల్ల పీడియాట్రిక్ సదుపాయాలు అన్నీ కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో లేకపోతే MCH కేర్లు అన్నీ కూడా అన్ని చోట్ల ఏర్పరిచారు. అక్కడ అంటే ఏమైనా చిన్న వైద్యం ప్రాబ్లం ఉంటే మనకు ఉచిత వైద్యం లభిస్తుంది. కాబట్టి వైద్యాన్ని కోసం తీసుకురావాల్సిన కోరుతూ అదేవిధంగా లింగ వివక్ష పాటించకూడదని విజ్ఞప్తి చేస్తాం. అంటే ఒకవేళ ఎవరైనా బేబీస్ని ఒకవేళ నిజంగా కూడా వాళ్ళ పరిస్థితులు బాగాలేక పడేసే పరిస్థితి ఉందనుకోండి, ఇక్కడ మీకు కానీ ఇంకెవరికైనా అప్పచెప్పే అవకాశం కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళ డీటెయిల్స్ బయటకు రాకుండా మీరు రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఉందా అసలు? ఒకవేళ ఇట్లా అంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కొంతమంది పూర్తిగా అంటే అన్మ్యారీడ్ డెలివరీస్కి ఇట్లా ఏదైనా వేరే కేసులు డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వదిలేసిపోయిన సందర్భాలు ఉన్నవి. ఆ సందర్భాలు ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అదేవిధంగా ICDS వాళ్ళ సహకారంతో శిశుగృహకు తరలించి అంటే ఫస్ట్ మన దగ్గర 1 మంత్ వరకు మన దగ్గరే జాయిన్ చేసి వాళ్ళకు న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకు పోషకాహారం అందించి పాలు మిగతా అన్నీ అందించి తర్వాత వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా మారిన తర్వాత శిశుగృహకు తరలించి అది కలెక్టర్ గారి పర్యవేక్షణలో అక్కడ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎక్కడికంటే వాళ్ళు చూసుకుంటుంది అక్కడ వరకు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఒక నవ శిశువు ఎంత బాధాకరమైనటువంటి సంఘటన అంటే 2 రోజులు పూర్తయి 3వ రోజు కూడా రాలేదు. అలాంటి పసికందుని ఇక్కడ MGMలోనే ఎక్కడో పడేసి ఉంటారు, చెత్త కుప్పలోనూ లేకపోతే ఎక్కడో పడేసి ఉన్నటువంటి వాటిని కుక్కలు తీసుకొచ్చి పీక్కు తిని ఉండొచ్చు. అసలు బతికుందా చనిపోయిందా అనే క్లారిటీ కూడా లేదు. కానీ వాస్తవానికైతే చనిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువ సమయం అయితే కాదు, ఒకవేళ అలా ఉంటే ఏదైనా స్మెల్ వచ్చేది వాళ్ళకి అర్థమయ్యేదని చెప్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వస్తే వాళ్ళ ల్యాబ్ నుంచి ఏదైనా పూర్తి వివరాలు వస్తే కానీ ఏం చెప్పలేము.